శ్రీ నిదానం పట్టి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. మీరు సంప్రదించవలసిన నెంబర్ 807446449678232211. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం జూన్ 9 ధనస్సు రాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈరోజు ధనస్సు రాశివారి ఆదాయ పరిస్థితి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ధనస్సు రాశివారికి ఈరోజు ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. మొండితనం మరియు తొందరపాటును నివారించాలి, లేకపోతే ఆర్థిక నష్టాలు సంభవించవచ్చు. ముఖ్యమైన పనులలో సహనం పాటించడం వలన దీర్ఘకాలికంగా ప్రయోజనాలు ఉంటాయి. ఊహించని సంఘటనలు సంభవించవచ్చు, కాబట్టి ఆర్థికంగా అప్రమత్తంగా ఉండాలి మరియు అత్యవసర నిధిని సిద్ధం చేసుకోవాలి. చర్చ మరియు అనిశ్చితిని నివారించాలి, ఎందుకంటే అవి ఆర్థిక నిర్ణయాలలో తప్పులకు దారితీయవచ్చు. చిత్తశుద్ధితో పనులు పూర్తి చేయడం వలన ఆర్థికంగా మంచి ఫలితాలు లభిస్తాయి మరియు మీ కృషికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. సూత్రాలు మరియు నైతికతను పాటించాలి, ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలలో. భాగస్వాములు మరియు బాధ్యతగల వ్యక్తుల సహాయంతో సరైన దిశలో పురోగతి సాధిస్తారు. ఇది కొత్త ఆర్థిక అవకాశాలకు దారితీయవచ్చు. మీ వ్యక్తిగత విషయాలపై దృష్టి పెట్టడం వలన ఆర్థిక నిర్వహణలో స్పష్టత లభిస్తుంది. ఈరోజు ధనస్సు రాశివారి ఆరోగ్యం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ధనస్సు రాశివారికి ఈరోజు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. మొండితనం మరియు తొందరపాటును నివారించడం వలన మానసిక ఒత్తిడి తగ్గుతుంది మరియు శారీరక ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యమైన పనులలో సహనం పాటించాలి, ఎందుకంటే ఒత్తిడి ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. ఆహారం మరియు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సమతుల్య ఆహారం తీసుకోవడం మరియు తగినంత విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం. అనారోగ్య సూచనల పట్ల అప్రమత్తంగా ఉండాలి మరియు ఏవైనా లక్షణాలను విస్మరించకుండా వైద్య సలహా తీసుకోవాలి. అతి ఉత్సాహం మరియు భావోద్వేగాలకు దూరంగా ఉండటం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. చర్చలలో వినయంగా ఉండటం వలన అనవసరమైన ఒత్తిడిని నివారించవచ్చు. మీ వ్యక్తిగత విషయాలపై దృష్టి పెట్టడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు ధనస్సు రాశి ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ధనస్సు రాశి ఉద్యోగస్తులకు ఈరోజు వృత్తిపరంగా జాగ్రత్త అవసరం. మొండితనం మరియు తొందరపాటును నివారించి ముఖ్యమైన పనులలో సహనం పాటించాలి, లేకపోతే కార్యాలయంలో అపార్థాలు తలెత్తవచ్చు. ఊహించని సంఘటనలు సంభవించవచ్చు, కాబట్టి కార్యాలయంలో అప్రమత్తంగా ఉండాలి మరియు మార్పులకు సిద్ధంగా ఉండాలి. చర్చ మరియు అనిశ్చితిని నివారించాలి, ఎందుకంటే అవి మీ పనితీరుపై ప్రభావం చూపవచ్చు. చిత్తశుద్ధితో పనులు పూర్తి చేయడం వలన మంచి ఫలితాలు లభిస్తాయి మరియు మీ నిబద్ధతకు గుర్తింపు లభిస్తుంది. సూత్రాలు మరియు నైతికతను పాటించాలి, ఇది మీ వృత్తిపరమైన ప్రతిష్టను పెంచుతుంది. సంస్థపై నమ్మకం ఉంచండి మరియు పనిలో స్థిరత్వాన్ని ప్రదర్శించండి, ఇది మీ విశ్వసనీయతను బలపరుస్తుంది. భాగస్వాములు మరియు బాధ్యతగల వ్యక్తుల సహాయంతో సరైన దిశలో పురోగతి సాధిస్తారు, ఇది కెరియర్ అభివృద్ధికి తోడ్పడుతుంది. ఈరోజు ధనస్సు రాశి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ధనస్సు రాశి వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపారంలో జాగ్రత్త అవసరం. మొండితనం మరియు తొందరపాటును నివారించి ముఖ్యమైన పనులలో సహనం పాటించాలి. ఊహించని సంఘటనలు సంభవించవచ్చు, కాబట్టి వ్యాపార లావాదేవీలలో అప్రమత్తంగా ఉండాలి మరియు అన్ని రిస్కులను అంచనా వేయాలి. చర్చ మరియు అనిశ్చితిని నివారించాలి, ఎందుకంటే అవి వ్యాపార నిర్ణయాలలో తప్పులకు దారితీయవచ్చు. చిత్తశుద్ధితో పనులు పూర్తి చేయడం వలన వ్యాపారంలో మంచి ఫలితాలు లభిస్తాయి మరియు మీ వ్యాపారానికి మంచి పేరు వస్తుంది. సూత్రాలు మరియు నైతికతను పాటించాలి, ముఖ్యంగా భాగస్వామ్యులు మరియు ఒప్పందాలలో. సంస్థపై నమ్మకం ఉంచండి మరియు పనిలో స్థిరత్వాన్ని ప్రదర్శించండి, ఇది మీ వ్యాపారానికి స్థిరత్వాన్ని తెస్తుంది. భాగస్వాములు మరియు బాధ్యతగల వ్యక్తుల సహాయంతో సరైన దిశలో పురోగతి సాధిస్తారు, ఇది కొత్త వ్యాపార అవకాశాలకు దారితీయవచ్చు.
దెబ్బతీయవచ్చు. ఈరోజు ధనస్సు రాశి విద్యార్థులకి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ధనస్సు రాశి విద్యార్థులకు ఈరోజు విద్యాపరంగా జాగ్రత్త అవసరం. మొండితనం మరియు తొందరపాటును నివారించి ఏకాగ్రతతో అధ్యయనం చెయ్యాలి. ముఖ్యమైన పనులలో సహనం పాటించడం వలన విద్యాపరమైన పనితీరు మెరుగుపడుతుంది మరియు క్లిష్టమైన విషయాలను అర్థం చేసుకోవచ్చు. ఊహించని సంఘటనలు సంభవించవచ్చు. కాబట్టి పరీక్షలలో లేదా ప్రాజెక్టులలో అప్రమత్తంగా ఉండాలి మరియు ప్రత్యామ్నాయక ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. చర్చ మరియు అనిశ్చితిని నివారించాలి, ఎందుకంటే అవి మీ ఏకాగ్రతను దెబ్బతీయవచ్చు. వ్యక్తిగత విషయాలపై దృష్టి సారించడం వలన ఏకాగ్రత పెరుగుతుంది మరియు అధ్యయనం పట్ల ఆసక్తి నిలుస్తుంది. పెద్దల మాటలను వినడం వలన మంచి సలహాలు లభిస్తాయి. ఈరోజు ధనస్సు రాశి విద్యార్థులకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ధనస్సు రాశి విద్యార్థులకు ఈరోజు విద్యాపరంగా జాగ్రత్త అవసరం. మొండితనం మరియు తొందరపాటును నివారించి ఏకాగ్రతతో అధ్యయనం చెయ్యాలి. ముఖ్యమైన పనులలో సహనం పాటించడం వలన విద్యాపరమైన పనితీరు మెరుగుపడుతుంది మరియు క్లిష్టమైన విషయాలను అర్థం చేసుకోవచ్చు. ఊహించని సంఘటనలు సంభవించవచ్చు. కాబట్టి పరీక్షలలో లేదా ప్రాజెక్టులలో అప్రమత్తంగా ఉండాలి మరియు ప్రత్యామ్నాయ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. చర్చ మరియు అనిశ్చితిని నివారించాలి, ఎందుకంటే అవి మీ ఏకాగ్రతను దెబ్బతీయవచ్చు. వ్యక్తిగత విషయాలపై దృష్టి సారించడం వలన ఏకాగ్రత పెరుగుతుంది మరియు అధ్యయనం పట్ల ఆసక్తి నిలుస్తుంది. పెద్దల మాటలను వినడం వలన మంచి సలహాలు లభిస్తాయి. ఇది మీ విద్యాపరమైన ప్రయాణానికి సహాయపడుతుంది. సంప్రదాయాలను పాటించడం వలన క్రమశిక్షణ అలవడుతుంది. ఈరోజు ధనస్సు రాశివారు తీసుకోవలసిన జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు ధనస్సు రాశివారు మొండితనం మరియు తొందరపాటుకు దూరంగా ఉండాలి. ముఖ్యమైన పనులలో సహనం పాటించాలి, ఎందుకంటే సహనం లేకపోవడం వలన తప్పులు జరగవచ్చు. ఊహించని సంఘటనలు సంభవించవచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి మరియు సిద్ధంగా ఉండాలి. వాదనలు మరియు అనిశ్చితిని నివారించాలి, ఎందుకంటే అవి మానసిక ఒత్తిడికి దారితీసుతాయి. ఆహారం మరియు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. అనారోగ్య సూచనల పట్ల అప్రమత్తంగా ఉండాలి మరియు వైద్య సలహా తీసుకోవాలి. అతి ఉత్సాహం మరియు భావోద్వేగాలకు దూరంగా ఉండాలి. సమతుల్య దృక్పథాన్ని పాటించాలి. చర్చలలో వినయంగా ఉండటం వలన అనవసరమైన ఘర్షణలను నివారించవచ్చు. సంస్థపై నమ్మకముంచండి మరియు పనిలో స్థిరత్వాన్ని ప్రదర్శించండి. ఈరోజు ధనస్సు రాశివారికి కుటుంబ సభ్యులతో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ధనస్సు రాశివారికి ఈరోజు కుటుంబ సభ్యులతో సంబంధాలలో జాగ్రత్త అవసరం. మొండితనం మరియు తొందరపాటును నివారించి కుటుంబంలో సహనం పాటించాలి. ఊహించని సంఘటనలు సంభవించవచ్చు. కాబట్టి కుటుంబ సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి మరియు వాటిని పరిష్కరించడానికి సిద్ధంగా ఉండాలి. వాదనలు మరియు అనిశ్చితిని నివారించాలి, ఎందుకంటే అవి కుటుంబ శాంతిని దెబ్బతీసుతాయి. వ్యక్తిగత విషయాలపై దృష్టి సారించడం వలన కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది మరియు వ్యక్తిగత స్థలానికి గౌరవం లభిస్తుంది. సంప్రదాయాలను పాటించాలి, ఇది కుటుంబ బంధాలను బలోపేతం చేస్తుంది. పెద్దల మాటలను వినడం వలన కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది మరియు మంచి సలహాలు లభిస్తాయి. చిత్తశుద్ధితో పనులు చెయ్యడం వలన కుటుంబ సభ్యుల నమ్మకాన్ని పొందవచ్చు. ఈరోజు ధనస్సు రాశివారికి జీవిత భాగస్వామితో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ధనస్సు రాశివారికి ఈరోజు జీవిత భాగస్వామితో సంబంధాలలో జాగ్రత్త అవసరం. మొండితనం మరియు తొందరపాటును నివారించి సహనంతో వ్యవహరించాలి. ఊహించని సంఘటనలు సంభవించవచ్చు. కాబట్టి మీ ఇద్దరి మధ్య ఏదైనా అపార్థాలు తలెత్తితే వాటిని శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. వాదనలు మరియు అనిశ్చితిని నివారించాలి, ఎందుకంటే అవి మీ బంధాన్ని బలహీనపరుస్తాయి. సంస్థపై నమ్మకం ఉంచండి మరియు పనిలో స్థిరత్వాన్ని ప్రదర్శించండి. ఇది మీ సంబంధంలో స్థిరత్వాన్ని తెస్తుంది. భాగస్వాములు మరియు బాధ్యతగల వ్యక్తుల సహాయంతో సరైన దిశలో పురోగతి సాధిస్తారు. ఇది మీ ఇద్దరి మధ్య అవగాహనను పెంచుతుంది. వినయంగా ఉండటం వలన మీ బంధం మరింత బలపడుతుంది. ఈరోజు ధనస్సు రాశివారి ప్రేమ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ధనస్సు రాశివారి ప్రేమ జీవితానికి ఈరోజు జాగ్రత్త అవసరం. మొండితనం మరియు తొందరపాటుకు దూరంగా ఉండాలి మరియు మీ ప్రేమ భాగస్వామి పట్ల సహనంతో వ్యవహరించాలి. ఊహించని సంఘటనలు సంభవించవచ్చు. కాబట్టి మీ ప్రేమ జీవితంలో అప్రమత్తంగా ఉండాలి మరియు మార్పులకు సిద్ధంగా ఉండాలి. వాదనలు మరియు అనిశ్చితిని నివారించాలి, ఎందుకంటే
అతి ఉత్సాహం మరియు భావోద్వేగాలకు దూరంగా ఉండాలి. చర్చలలో వినయంగా ఉండటం వలన మీ ప్రేమ జీవితంలో ప్రశాంతత ఉంటుంది. ఒంటరిగా ఉన్న వారికి ఈరోజు కొత్త సంబంధాలు ఏర్పడటానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. లేదా ఏర్పడితే జాగ్రత్తగా ఉండాలి మరియు పూర్తి విశ్లేషణ తరువాత మాత్రమే ముందుకు సాగాలి. మీ వ్యక్తిగత విషయాలపై దృష్టి సారించడం వలన మీ ప్రేమ జీవితం మరింత స్థిరంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.